ఓం నమో నారాయణ. వ్యాసమహర్షి జీవిత చరిత్ర చదువుతుంది చీల స్వరూపురాణి. 31వ పేజ్ నుంచి చదువుతున్నాను. ఈ విధంగా ఒక శకకర్త, పురాణకర్త, మహర్షి సత్తముడు, భూత భవిష్య వర్ధమానములు తెలుసుకోగల అతీంద్రియ జ్ఞాని, విశ్వాంస సంభూతుడైన మహర్షి సత్యవతి గర్భాన జన్మించినట్టి ఈ వృత్తాంతం దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అందులో కొన్ని శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి. దీపే వ్యస్త స్తయబలః తస్మాత్ ద్వైపాయనో అభవత్. అంటే ద్వీపంలో జన్మించి ఆ ద్వీపంలోనే ఉంచబడిన బాలకుడు కాబట్టి ద్వైపాయనుడు అనే పేరు వ్యాస మహర్షికి వచ్చింది అని. ఇంకా దేవి భాగవతంలో ఇలా ఉంది. ఏకదా తీర్థయాత్రాయాం వజ్రాన్ పరశరో మునిః అజగామ మహాతేజ కాళింద్యస్తట ముత్తమం విషాద మహధర్మాత్మ కుర్యంతం భోజనం తదాహం ప్రాపయస్య పరంపరాం కాళింద్య ఉడుపేన మాం. అంటే ఒకప్పుడు తీర్థయాత్రలు చేస్తున్న మహా తేజస్వంతుడైన పరశర మహర్షి కాళింది నదిని సమీపించాడు. అక్కడ ఉన్న నిషాధుడు ధర్మాత్ముడైన వాడు పడవ నడుపుకునేవాడు భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో నదిని దాటించమని పరాశరుడు కోరాడు. వజ్రాన్ సూర్యసుత తోయే భవత్యాత్ దైవయోగతః కామర్తస్తు మునిర్జత దృష్ట్యాం తాం చారు లోచనాం. అందమైన సత్యవతిని చూసి ఆమె యందు ఆకర్షితుడైనాడు మహర్షి. దైవయోగం వల్ల ఆ తర్వాత ఆమె సుషువే యమునాద్వీపే పుత్రాం కామమివాపరం సాపి సత్యవతీ జాతః సద్భ్యో గర్భవతీ సతి జాతమాత్రాస్తు తేజస్వి తామువాచా స మాతరం. ఈ విధంగా సత్యవతి గర్భమందు మన్మధుని మించిన అందం కలిగిన వ్యాసమహర్షి జన్మించాడు. సద్యోగర్భంలో అవతరించిన వ్యాసమహర్షి పుట్టిన వెంటనే మహా తేజస్వి అయి నిలిచి ఆమెకు నమస్కరించి తన తపస్సుకు నిష్క్రమించాడు అని దేవి భాగవతంలోని పై శ్లోకాల వల్ల తెలుస్తున్నది. పై గాథలో దైవికమైన అంతరార్థం ఒకటి ఉన్నదని కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే పురాణాలన్నీ కేవలం కథల కోసం రాసినవి కావు. కథల రూపంలో నిగూఢ ఆధ్యాత్మిక రహస్యాలు, శాస్త్రీయ సత్యాలు అంతరార్థంగా అందించబడి ఉంటాయి. ఈ విషయం మహాభారత రహస్యార్థము గురించి భగవద్గీత యొక్క నిగూఢ రహస్యం తెలిపే చోట విశదం చేయబడింది. ఇక్కడ మనకి కావలసింది వ్యాస మహర్షి జననం గురించిన పై కథలోని చిత్రమైన అంతరార్థం ఏమిటి అన్న విషయం ఒక్కటే. అందులో మొదటిది పరాశుడంతటి మహాయోగి ఋషి. అంతేకాదు ద్వాపరయుగం కాక అంతకు పూర్వం మహాయుగంలో వచ్చిన ద్వాపరంలోని కామవ్యాసుడు జితేంద్రుడు అయిన వాడు సత్యవతితో సంగమానికి అంత తొందర ఎందుకు పడ్డాడు? కామం ఆపుకోలేకనా? మరి అలా అయితే ఆయనకు సామాన్య సంసారికి పాఠక జీవనానికి తేడా ఏమిటి? ఆయన భాగవత్ శాస్త్రారం కూడా పొందినవాడు. విష్ణు దేవుడు సాక్షాత్ తానై దర్శనమిచ్చి ఈయనకు పుత్రుడై వ్యాసావతారంగా జన్మిస్తానని చెప్పిన వ్యక్తి. ఆయనకు భవిష్యత్తు తెలుసు. ఎందుకు తెలియదు? ఈయన కుమారుడైన వ్యాసుడే భవిష్యత్తును సినిమాలాగా చూసి రాబోయేదంతా భవిష్య పురాణంగా వ్రాశాడు. అలాంటప్పుడు సత్యవతితో సంగమించటానికి అంత తొందరపడడానికి ఇంకో మహత్ కారణం ఏదైనా ఉండాలి. కనీసం నడిలో నడుస్తున్నవాడు నావ ఒడ్డుకు చేరేదాకా కూడా ఆగలేదు. సామాన్య మానవుడు సంసార సౌఖ్యానికి కావలసిన సౌకర్యాలు అమర్చుకునేదాకా వేచి ఉంటాడే. కనుక పడవ ఒడ్డు దాటేదాకా ఆగని ఏదో మహత్తర కారణం ఉండాలి. జ్యోతిష్యంలో నిషేకాధ్యాయం అనే దానిలో గర్భాధాన ముహూర్తంలో ఏ గ్రహస్థితులు ఎలా ఉంటే జన్మించేవాడు ఏ లక్షణాలతో పుట్టుతాడో తెలిసి ఉన్నది. కనుక ఆ సమయంలో ఆకాశంలో ఒకానొక మహత్తరమైన గ్రహస్థితి జరిగింది. అది మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలకి కానీ యుగాలకి కానీ తిరిగి సంభవించనంత అపూర్వ గ్రహస్థితి అది దాటిపోతే మళ్ళీ లోకానికి ఒక అవతారమూర్తి జన్మించే తరుణం చేయి జారిపోతుంది. అందుకే పరాశరుడు తొందరపడ్డాడు.
సత్యవతిలోని సాముద్రిక లక్షణాలు, కాబోయే మహారాణి గుణాలు, అవతారమూర్తికి తల్లి కాబోయే దివ్యకిరణాలు చూచాడు. ఆమె మీనరాశిలో జన్మించింది. కన్యా లగ్నంలో అది రహస్య సంకేతంగా కవి ఆమెను మత్స్యగంధిగా, చేపలగన్యగా చూపించాడు. ఇక్కడ చేప అంటే మీనరాశి అని అర్థం. అంతేకాదు, ఈ సత్యవతి చేప కడుపున జన్మించిందట. ఆ చేపకి పుట్టినది గనుకనే చేపరాశి మీనం సూచించబడింది. ఆకాశంలో మీనరాశి స్వరూపం అన్యోన్య అభిముఖంగా ఉన్న రెండు చేపలు అని వర్ణించారు జ్యోతిశాస్త్రంలో. అందుకని ఈ కథలో చేప కడుపును ఛేదించినవాడు, ఇద్దరు పిల్లలు సత్యవతితో పాటు మత్స్యరాజు కూడా జన్మించాడు. ఇంకో చిత్రం. రాశిచక్రంలో మీనరాశికి ఎదురుగుండా 7వ రాశిలో కన్యరాశి ఉంటుంది. ఈ కన్యరాశి లగ్నంగా వ్యాసుడు జన్మించి యావజ్జీవం బ్రహ్మచారిగా జీవించాడు. ఈ కన్యారాశి యొక్క స్వరూపం వరాహ మిహిరాచార్యుడు సవస్య దహన ప్లవగాచ కన్య అంటే సస్యములను తీసుకొని ఒక నావను నడుపుతున్న కన్య అని వర్ణించాడు. కనుక యోజనగంధి పడవ నడుపుతూ ఉంటే వర్ణించినది కన్యరాశి ఆకాశంలో ఉదయించటానికే సూచించబడింది. మీనరాశిలో జన్మించిన సత్యవతి చేపకన్యగా చూపించబడింది. కవితా చమత్కృతితో దీనిని బట్టి వ్యాసమహర్షి జాతకం కూడా గుణించవచ్చు. అలాంటి మహాతరుణం గనుకే ఆ సమయం మించిపోతే ప్రపంచానికి వ్యాసుడు జన్మించే సమయం మరిలేదు. అందుకే అంత తొందరపడినాడు పరాశర మహర్షి, కామంతో కాదు. ఇది శాలివాహనుడి జనన సమయంలో కూడా ఇలాగే జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది. శాలివాహనుని తండ్రి గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. ఆయన రానున్న కాలంలో ఒక గొప్ప శకకర్త జన్మించే మహత్తర గ్రహస్థితులు రావటం చూసి తన భార్యతో గర్భాధాన ముహూర్తం నిర్ణయించుకుంటాడు. కానీ ఆ ముందు రోజు గ్రామాంతరం పని మీద వెళ్ళి తిరిగి వస్తుండగా గోదావరి పొంగి వరదలై పారుతుంది. 2 రోజులకు గాని నది దాటడం సాధ్యం కాదు. ఒడ్డున కూర్చుని దుఃఖిస్తుండగా ఒక కుమ్మరివాడు చూచి కారణం అడుగుతాడు. పరిస్థితి చెప్పి బ్రాహ్మణుడు ప్రపంచానికి ఒక గొప్ప శకకర్త పుట్టే సమయం తెలిసి ఉండి తరుణం చేజారిపోతూ ఉన్నదని విలపిస్తాడు. దానికి కుమ్మరి అనుజ్ఞ అయితే తన ఈడు వచ్చిన కుమార్తెను ఆనాటి రాత్రి వివాహం చేసుకుంటే ఆ తరుణంలో మహానుడు బావును జన్మించవచ్చు అని అంటాడు. దానికి అతడు అంగీకరించి ఒక రాత్రి ఆమెతో సంసార జీవితం నడపడం వల్ల ఆమెకు మహాసామ్రాట్ శకకర్త అయి 100 అశ్వమేధములు చేసిన శాలివాహన చక్రవర్తి జన్మించినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇక వ్యాసుని యొక్క జన్మకాల వివరణం వ్యాస పూర్ణిమ అని తెలుస్తుంది. ఈ వ్యాస పూర్ణిమ వివరము ఏమిటో వేరే గమనిద్దాము. ఇప్పుడు ఆ వ్యాసుడు జన్మించినటువంటి సమయం గురించి పరిశీలిద్దాం. అనాది కాలం నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పూర్ణిమగా పరిగణించడం పరిపాటి. ఆ రోజునే గురుపూజ అనే మహోత్సవం దేశమంతటా చేయడం పరిపాటి. ఆషాఢ శుద్ధ పౌర్ణమినే గురు పూర్ణిమ అని కూడా అంటారు. దానినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఇలాగా మానస చరిత్రలోనే అపూర్వమైన ఆధ్యాత్మికమైన పర్వదినంగా నిలిచిపోయిన తిథి వ్యాస జన్మమైన రోజే అవడంతో ఆశ్చర్యమేముంది. ఈ ఆషాఢ పౌర్ణమి గురించి ఒక చక్కటి కథ ఉన్నది. వారణాసిలో ఒక బ్రాహ్మణ బాలకుడు ఉండేవాడు. ఆత్రేయ సగోత్రుడైన ఆ బాలకుడి పేరు వేదనిధి. అతని భార్య వేదవతి. ఇద్దరు చాలా బీదవాళ్ళు. వాళ్ళు తపస్సంపన్నులు, భక్తి జ్ఞానములు కలిగిన పుణ్య దంపతులైనప్పటికీ చాలా కాలం వారికి సంతానం లేక బాధపడుతూ ఉండేవారు. అనేక వ్రతాలు పుణ్యకర్మలు చేశారు. ఏదైనప్పటికీ వారికి ఏమీ లాభం లేకపోయింది. సంతానం కలగలేదు. ఇలాగా ఆలోచిస్తూ ఉండగానే చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు వేదనిధి ఒక చిత్రమైన వార్త విన్నాడు. ఏమనంటే, ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస మహర్షి రహస్యంగా గంగానదికి వస్తారు.
ఇది వినగానే వేదనిధి హృదయం ఆనందంతో గంతులు వేసింది. స్వయంగా వ్యాసమహర్షియే నిజంగా గంగా స్నానానికి వస్తారా? ఆ సమయంలో ఆయన దర్శనం చేసుకొని ఆయన ద్వారా అదృష్ట సిద్ధిని పొందాలని ఆలోచించాడు. అతను జాగ్రత్తగా గంగా తీరానికి చేరుకున్నాడు. సమయం సరిగ్గా మధ్యాహ్న కాలం అయింది. అతను 1000 కళ్ళతో కనిపెట్టుకుని చూస్తున్నాడు. చాలాసేపు అలాగే చూచాడు. చివరికి ఓ భిక్షుక రూపంలో దండం ధరించిన ఒక వ్యక్తి స్నానానికి వచ్చాడు. వేదనిధి ఆయన పాదాలపైన పడి కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన వేదనిధిని కసిరి కొట్టి చీదరించుకున్నాడు. ఇలా ఎన్ని విధాల ఆయన చీదరించుకున్నప్పటికీ వేదనిధి మాత్రం ఆయన పాదాలు పట్టుకున్న పట్టును మాత్రం విడవలేదు. ఇలా కొంతసేపు గడిచిన తర్వాత వేదనిధి అన్నాడు, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస మహర్షులు. ఈ సంగతి నాకు తెలుసు. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందాను. ఈ మాట వినగానే ఆ భిక్షుక రూపంలో ఉన్న వ్యక్తి గంగానది ఒడ్డున బెదురుగా అటూ ఇటూ చూశాడు. ఎవరైనా చూస్తున్నారేమోనని లేదని నిర్ధారించుకున్న వెంటనే అతన్ని చేరదీసి, నా రహస్యం ఇక్కడ ఎవరికీ బయటికి తెలియకూడదు. జాగ్రత్త, తెలిసిందా? నీకేం కావాలో కోరుకో, వెంటనే ఇచ్చి వెడతాను అన్నాడు. వేదనిధి, ప్రభు, రేపు నా తండ్రి గారి పితృకార్యము శ్రాద్ధము ఉన్నది. దయచేసి మీ బ్రహ్మణార్థం భోజనానికి మా ఇంటికి దయచేయవలసింది. ఇదే నా కోరిక అన్నాడు. వ్యాసమహర్షి సరేనని అంగీకరించి వెళ్ళిపోయాడు. వేదనిధి ఎంతో సంతోషించి తన ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన ఈ వృత్తాంతమంతా చెప్పాడు. అతని భార్య మహానందంతో పరవళ్ళు త్రొక్కుతూ ఉదయాన్నే లేచి శుచిగా మడిగా అన్ని వంటకాలు సిద్ధం చేసింది. వారు అతి పేదవాళ్ళు అయినప్పటికీ ఏదో విధంగా ఆ రోజు తమకున్న విభవాన్నంతా ఖర్చు పెట్టి అనేక భక్ష్య భోజ్యాలతో భోజనం తయారు చేశాం. ఇలాగా కొంతసేపు అయ్యేసరికి నిన్నటి భిక్షుక రూపంలో ఉన్న దివ్యపురుషుడు మళ్ళీ వచ్చాడు. వచ్చి ఆయన స్నానం చేసి కాళ్ళు చేతులు కడుకొని ఆచమనం చేసి పూజ దగ్గర ఉన్న పుష్పములు తులసితో సాలగ్రామాన్ని పూజించాడు. అక్కడ ఉన్న సాలగ్రామాన్ని చూడగానే వ్యాసమహర్షి సాష్టాంగ నమస్కారం చేసి కాసేపు ధ్యానించాడు. అర్ఘ్యపాద్యాది విధులతో పూజించాడు. ఆయన వేదనిధి సత్కారం స్వీకరించి, సాలగ్రామ దర్శనం వల్ల చాలా పునీతున్నయ్యాను అంటూ ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు వేదనిధి శ్రాద్ధ విధులన్నీ నిర్వర్తించి తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కోరికలు కోరుకోమన్నాడు. వేదనిధి తనకు పుత్రులు లేని విషయాన్ని ప్రస్తావించాడు. వ్యాసమహర్షి 10 మంది కొడుకులు నీకు కలుగుతారు. చాలా తేజోవంతులు, ఐశ్వర్యవంతులు, అదృష్టవంతులు అయినటువంటి వారు. అంతేకాకుండా నీవు జీవితంలో ఏ లోటు లేకుండా సకల ఐశ్వర్యాలతో సుఖపడి ఈ జీవితం పూర్తి అయిన తర్వాత నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని ఆశీర్వదించి ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నారు. కానీ వేదనిధి కర్రసారిగా ఇంకోసారి ప్రార్థించాడు. ప్రభు, మళ్ళీ తమ దర్శనం ఎప్పుడు చేసుకుంటాను? తమను ఎప్పుడు ఎలా చూడగలను అని. దానికి వ్యాసమహర్షి ఇలా అన్నారు, శృణు విప్రరచ్చ రతేచ్చతే దర్శనార్థం తదాత్వయ పూజనీయో విశేషణ కదా వాచాయిత స్వయం అని. అంటే దాని అర్థం ఏమిటంటే, బ్రాహ్మణోత్తమ, నీవు నన్ను దర్శించాలని చాలా కుతూహలంగా ఉన్నావు కనుక విను. నువ్వు ఎప్పుడైనా సరే నన్ను చూడాలంటే పురాణ కథలను, వేదగాథల యొక్క రహస్యాలను వ్యాఖ్యానం చేస్తూ ఇతిహాసాల గూఢార్థాలు ఎవరైతే ఉపదేశిస్తూ ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపం అని తెలుసుకొని పురాణ కథకుడైన అతనికి సాక్షాత్తు వ్యాసమహర్షి మూర్తిగా భావించి పూజించవలసింది. ఎందుకంటే నేనే ఈ పౌరాణికులందరిలోనూ ఉంటాను అన్నారు. ఈ శ్లోకానికి అంతరార్థం ఉన్నది. అది ఏమిటంటే, ప్రాచీన గాథలు గత కల్పాలలో జరిగిన చరిత్ర, ఆ సృష్టికి పూర్వం అనేక సృష్టిల్లో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం, ఇలాంటివన్నీ పురాణాల్లో గాఢంగా నిహితం చేయబడి ఉన్నాయి. ఎవరు వీటిని మానవజాతికి అంతరార్థాలతో బోధించి చెప్పాలన్నా లేదా వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా దానికి తప్పగా వ్యాసమహర్షి అనుగ్రహం అవసరం. వ్యాసాంశ లేనిదే ఈ పురాణ గాథల్ని ఎవ్వరు కూడా విప్పి చెప్పలేరు.
అంచేత వ్యాస పూజను ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు చేసి పౌరాణికుణ్ణి గౌరవించి పూజించి ధూప దీప నైవేద్యాలతో ఆయనని వ్యాసస్వరూపినిగా భావించి పూజిస్తారు. ఇదే గురు పూజ. గురు పూర్ణిమ నాడు అంటే ఆషాఢ పూర్ణిమ నాడు మహోత్సవంగా ఇప్పటికీ జరుగుతూ వస్తుంది. అప్పుడు మళ్ళీ వేదనిధి వ్యాసమహర్షిని ఇలా ప్రశ్నించాడు. మహాత్మా, తమను నేను ఏ విధంగా పూజించాలి, ఏ రోజుల్లో ఏ విధంగా పూజించాలో అంతా దయచేసి వివరంగా చెప్పండి అని. కదా సంపూజనీయశ్చ కస్మిన్ మపే దినే కదా కేన ప్రకారేణ వదస్వ మమాగ్రత. అంటే దానికి మహర్షి ఇలా చెప్పారు. మమ జన్మదినే సమ్యక్ పూజనీయం ప్రయత్నత ఆషాఢ శుక్లపక్షేతు పూర్ణిమాయాం గురౌ తదా పూజనీయో విశేషణ వస్త్రాభరణధేనుభి దక్షిణాభి సుపుష్టాభి మత్స్వరూపం ప్రపూజయేత్. ఏవం కృతే త్వయ విప్రమత్స్వరూపస్య దర్శనం భవిష్యతి నసందేహో మయయోనోక్తం ద్విజోత్తమ. అంటే అర్థం ఏమిటంటే, ఈ భూసురోత్తమ నేను జన్మించినటువంటి ఈ పుణ్యతిథి రోజున ఈ పూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. అది ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురువారంతో కలిసి వచ్చినప్పుడు వస్త్రం, ఆభరణం, దానంతో దక్షిణతో పరిపూర్ణమైనటువంటి పాద్యాలతో నా రూపాన్ని పూజించి నన్ను ధ్యానించవలసింది. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు ఎవరైతే ఈ విధంగా పూజిస్తారో ధ్యానిస్తారో వారికి నా ప్రత్యక్షం అంటే నా స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. ఇందులో ఏమీ సందేహం లేదు అని వ్యాసమహర్షి పైన చెప్పినటువంటి వాక్యాలే పురాణ లోకాల్లోనూ ఉన్నాయి. అవే ఈనాటికి ప్రమాణం. ఇప్పటికీ ఎవరైనా ఆధ్యాత్మిక రహస్యాలు, పరమ గురువుల యొక్క జీవితం గురించి తెలుసుకోవాలన్నా, వాళ్ళ సాక్షాత్కారం పొందాలంటేనూ దానికి ఆషాఢ శుద్ధ పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజుగా ఉన్నది. బౌద్ధులకు వైశాఖ పౌర్ణిమ ఎటువంటిదో ఈ ఆషాఢ పౌర్ణిమ వ్యాస పూర్ణిమగా లేక గురు పూర్ణిమగా సర్వులకు కూడా అతి ముఖ్యమైన తిథిగా నిలిచిపోయింది. ఇదే వ్యాసమహర్షి యొక్క జన్మతిథి. ఇదే గురు పూజా మహోత్సవం రోజు. ఎందుకంటే లోకములకు గురువైన వ్యాసమహర్షిని పూజించే రోజు. ఇతరులు కూడా వ్యాసమహర్షిని తమ గురువుగా భావించి పూజించాల్సినటువంటి పుణ్యతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఈ కథ విన్న తర్వాత వైశంపాయన మహర్షి ఈ కథ చెప్పినటువంటి నారదున్నే తన గురువుగా భావించి ఆయననే వ్యాసునిగా భావించి పూజించారు. ఈ పూజ మూలాన వ్యాసానుగ్రహం, వ్యాస స్వరూప దర్శనం కూడా ఆయనకు సంభవించడమే కాకుండా తనకి ఈ కథ చెప్పిన గురువుని పౌరాణికుడుగా వ్యాస స్వరూపుడుగా భావించి ఆయన ఈ విధంగా అంటూ ప్రణామం చేశారు. వైశంపాయన సత్వానాం వ్యాసం పూజం కురిష్య తం కథా వాచయితాం చ వ్యాసరూపం నతోస్యహం. అంటే పై కథ చెప్పినటువంటి వారిని వ్యాసరూపంగా భావించి నమస్కారం చేయవలసింది అని భావం. అందులోనూ నన్ను నారదుణ్ణి వ్యాసగురువుగా భావించి వ్యాస పూజకు నాకే సమర్పించవలసిందిగా నారదుడి దగ్గర నుంచి వైశంపాయనుడు ఈ పై కథను విని వ్యాస పూజను ఆయనకే సమర్పించి ఆయన ద్వారా గురు అనుగ్రహాన్ని కూడా పొందాడు. ఈ కథను నారదుడు వైశంపాయనుడికి చెప్పినట్టుగా బ్రహ్మాండ పురాణంలోను స్వధర్మ సింధు అనే గ్రంథంలోనూ వివరంగా చెప్పబడింది. నిర్ణయ సింధువులో కూడా వ్యాస పూర్ణిమ యొక్క శేషత్వం గురించి చెప్పబడి ఉన్నది. అందులో గురు పౌర్ణిమ మహిమ, వ్యాస పూజా ఫలం అన్ని విశేషంగా చెప్పబడి ఉన్నాయి. దీన్ని బట్టి వ్యాసుడి యొక్క జన్మ ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం నాడు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. వ్యాస మహర్షి జీవిత చరిత్ర 31వ పేజీ నుంచి 40వ పేజీ వరకు చదివాను. నమో నారాయణ. నమో నారాయణ.